తవ అంకురార్పణ ఆగిపోయింది. ఇక 3 గంటల పాటు అర్చకులు ఈవో రమాదేవి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక బ్రహ్మస్థానంలో ఉన్న ఆలయ అర్చకులు 3 రోజుల క్రితం ఆలయంలో జరిగిన తప్పిదం కారణంగా పర్ణశాలకు బదిలీ చేశారు ఆలయ ఈవో రమాదేవి. ఇక గురువారం సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన వసంతోత్సవం అంకురార్పణ పూజా కార్యక్రమాన్ని బ్రహ్మస్థానంలో ఉన్న అర్చకులు లేకుండా యాగశాలలో చేయలేమని ఆలయ అర్చకులు ఈవో రమాదేవికి విన్నవించారు. ఇక అయినా రమాదేవి మొండి వైఖరి ప్రదర్శించి ఆ అర్చకుడిని పూజా కార్యక్రమంకి ఆహ్వానించకపోవడంతో 6 గంటల పాటు పూజా కార్యక్రమం ప్రారంభించకుండా నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఈవో రమాదేవి ఆలయంలోకి వచ్చి ఆలయ అర్చకులతో ఎందుకు ఆలస్యం చేశారని వివరణ అడగగా కాసేపు ఆలయ అర్చకులు ఈవో రమాదేవి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏదేమైనా కానీ ఉంటే పూజా కార్యక్రమాలకు అడ్డు రాకూడదు అని తప్పు చేస్తే మీకు శిక్ష వేసే అధికారం ఉంది అని, కానీ పూజా కార్యక్రమాలకు శాస్త్రోక్తంగా నిర్వహించాలని ఆలయ అర్చకులు పట్టుబట్టారు. ఆలయ ఈవో రమాదేవి అర్చకులతో ఒక అంగీకార పత్రాన్ని అందజేసి పూజా కార్యక్రమం చేయండి అని చెప్పడంతో గొడవ సత్తుమణిగింది. అవును మేడం, నేను కూడా మంచిగా చెప్పాను మీకు కూడా, కానీ విషయం చెప్తున్నా. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు అలా మీరు చెప్పింది ఆలయ ఉప ప్రధాన అర్చక కుమార్తె వారి బ్యాగు పరిశీలించుట, వివరములు తెలియపరచుట గురించి పై విషయమై తమరికి తెలియచేయనది. మీరు ఇవన్నీ చెప్పకండి మురళి గారు, ఇక్కడ మీరు గుడి మీద ఈ అపవాదులు తీసుకురాకండి. ఇప్పుడు ఇంత దాకా ఏమన్నారు ఇచ్చాను, ఇప్పుడు చెప్పాను అంటున్నాడు. వినండి మీరు మేడం గారు నిన్న సాయంత్రం కలిశారు, నిన్న రాత్రి ఇద్దరు ప్రధాన అర్చకులు కలిసి మేడం కలిశారు, దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం బ్యాంకు వెళ్ళి కలిశారు, దాన్ని ఒప్పుకోలేదు. సాయంత్రం కాగితం ఇచ్చారు, కాగితం తీసుకోలేదు. చూసిండండి, ఇంతసేపు ఇచ్చానన్నారు, బ్యాంక్ లో చెప్పాను. ఇప్పుడైతే కూడా చెప్తున్నారండి, ఏ గుళ్ళోంచి గ్రూపులుగా విడిపోయి గుళ్ళో అర్చకులని తీసుకోలేదని నా మీద పెట్టకుండా నేను వేరే విధంగా స్పందించలేదు నేను. ఎందుకంటే మనం గుడిలో ఉద్యోగం చేయడానికి వచ్చాం తప్ప, ఇక్కడ గుడి డెవలప్మెంట్ కోసం వచ్చాం తప్ప ఇలా సాంప్రదాయకంగా అన్నీ జరుపుకుంటాం మనం. ఇక్కడ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తికి 3-4 రోజుల కిందటే మనము ఒక పనిష్మెంట్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్కి మార్చడం జరిగింది. అది ఇవ్వడానికి ఇబ్బంది జరిగి ఇక్కడ బయట ఉన్న పరిస్థితులు ఏంటంటే, దేవాలయం వైపే ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఇది పెద్ద దేవాలయం కాబట్టి వారు ప్రశ్నించే అధికారం ఉంటుంది కాబట్టి మార్చమని అడగడం జరిగింది. అది మాకున్నటువంటి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మాకున్నటువంటి అవగాహనలో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. దాంట్లో కొంత ఏమంటారు సమయంని వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఇక్కడ ఎవరికి కూడా అర్చకులకు కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ భద్రాచల దేవస్థానంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒకరి మీద ఒకరికి కానీ ఇబ్బందులు కానీ లేవు. ఇక్కడ వారందరూ కూడా చక్కగా అసలు దేశంలోనే నెంబర్ 1గా మనం దక్షిణ అయోధ్యగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత కూడా కొంచెం ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా అంకురార్పణం చాలా బ్రహ్మాండంగా స్వామివారి సన్నిధిలో జరగడం జరిగింది. అందరూ కూడా అలాగే ఈరోజు అంటే మనం ఈరోజు వసంతోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వసంతోత్సవం డోలోత్సవం అంటే 14వ తారీఖు చాలా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. ఏనాడు కూడా చిన్న ఆటంకం కూడా రాకుండా అర్చకులైతేమి ఇక్కడ సిబ్బంది అయితేనేమి అందరూ కూడా సహకరిస్తూ పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోబోతున్నాము. దీంట్లో ఏదన్నా చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల బయట వాళ్ళు దీన్ని చిలువలు పలువలుగా వేరే విధంగా ప్రదర్శించినట్టయితే అది రాముల గారి దగ్గర అలాంటివి చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ మా దగ్గర ఉన్నటువంటి స్థానాచారి గారు, ప్రధానాచార్యులు కానీ అర్చకులు కానీ దేశంలోనే ఒక సాంప్రదాయాన్ని మనం నెలకొల్పి ఇక్కడ మంచి పద్ధతుల్లో ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి భద్రాచల క్షేత్రంలో ఏ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆ కార్యక్రమాలు నిర్వహించేటువంటి అర్చకుల్లో ఆ యాజ్ఞికాల కోసమని ప్రత్యేకించి ఆచార్యులు, బ్రహ్మ, ఋత్వికులు అనేటువంటి వాళ్ళను ఒక సంవత్సరం ముందు నుంచే నిర్ణయించుకోవడం జరుగుతుంది. అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ వ్యక్తులు ఈ సంవత్సరం మొత్తం జరిగేటువంటి ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలని కూడా ఈ వ్యక్తులు నిర్వహించాలి అని అర్చక స్వాములు ఒక మీటింగ్ పెట్టుకుని దాని మీద వాళ్ళు నిర్ణయిస్తారు. వారు నిర్ణయించినప్పుడు దాంట్లో ఆచార్య, బ్రహ్మ అనేటువంటి ఆ ఇద్దరు ఋత్విక్కులు
ఎవరైనా సరే మారచ్చు. కానీ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి ఆ ఇద్దరికి ఒక 8 ఏళ్లకో 9 ఏళ్లకో ఒకసారి మాత్రమే ఈ ఉత్సవాలు చేసేటువంటి అవకాశం వస్తుంది. కనుక తప్పనిసరిగా ఆ ఆచార్య బ్రహ్మలుగా ఉండేటువంటి వాళ్ళు సంవత్సరం పొడుగుతా భద్రాచల క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలు ప్రతి నెల దాదాపుగా ఒక ఉత్సవం ఉంటుంది. భద్రాచలం మాసోత్సవాలు ఉంటాయి. ఇలా ఈ ఉత్సవాలను కూడా వాళ్ళే నిర్వహించాలి అనేటువంటి నియమం. ఆ నియమాలను అనుసరించి ఇక్కడ ఈ ఉత్సవాలను జరగాలి. నేపథ్యంలో ఈ సంవత్సరం ఆచార్యులుగా ఆలయ ప్రధానార్చకులైనటువంటి అమరవాది విజయరాఘవన్ గారు ఉన్నారు. బ్రహ్మగా అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి అర్చక స్వామి వారిద్దరు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మ అమరవాది శ్రీనివాస